పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్ గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన కల్లేపల్లి శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు అందిన సమాచారం ఆధారంగా విశాఖ ఏసీబీ అధికారులు విశాఖ సాలూరు హైదరాబాద్ లోని 5 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో భారీ ఎత్తున అతని అక్రమాస్తులను గుర్తించారు. అతని అక్రమాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 3 ఇళ్ల స్థలాలు, 2 ప్లాట్లు, 18 సెంట్ల వ్యవసాయ భూమి, 61 లక్షల నగదు, 2 కేజీలకు పైగా బంగారం, 20 కేజీల వెండి, హుండాయ్ కారు, మోటార్ సైకిల్, అలాగే విలువైన గృహోపకరణాలు గుర్తించడం జరిగింది. అలాగే ఈ సోదాలలో 5 బ్యాంక్ లాకర్ల తాళాలు గుర్తించడం జరిగింది. సోదాల అనంతరం చట్ట నిబంధనలకు లోబడి ముద్దాయిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ముద్దాయి కల్లేపల్లి శ్రీనివాసరావు పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా 1990లో ఎంపిక విశాఖ విజయనగరం జిల్లాలో వివిధ ప్రదేశాలలో విధులు నిర్వహించడం జరిగింది. అనంతరం వివిధ హోదాలలో పనిచేసి సూపరింటెండింగ్ ఇంజనీర్ గా పదోన్నతి పొంది విశాఖపట్నంలో పనిచేస్తూ 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అతను భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తెలుస్తుంది. అప్పట్లో అతనిపై అవినీతి ఆరోపణలు రావడం కూడా జరిగింది.